రైట్ మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంభవృష్టితో ఉత్తరాఖండ్లోని ధరాలి ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. మెరుపు వరదలు బేభత్సం సృష్టించాయి. 4 ప్రాణాలు కోల్పోగా 50 మంది గల్లంతయ్యారు. సెకండ్ల వ్యవధిలోనే బురద వరదకు గ్రామం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు రంగంలోకి చేపట్టాయి. కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన కరీగఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించాయి. ऊपर नदी से सर्ट करें, कृपया सर्ट करें। ये जो आगे पेड़ हिलते हुए दिखाई दे रहे हैं, ये पूरा वही फ्लड आ रहा है। पूरा दोनों तरफ से पूरा फ्लड आ चुका है। साहब कृपया करके बोला साहब ये पूरा से नदी से दूर रहे। धन्यवाद। Slide had come in the Kheergad Nala in this particular village. नाली में खीर गंगा है गधेरा, जिसमें ऊपर जैसा वीडियो में भी हम देख पा रहे हैं कि क्लाउड बस्ट होने से काफ़ी पानी एक साथ आया है, एकदम से आया है। और चूँकि वहाँ पे गेस्ट हाउस हैं और छोटे रेस्टोरेंट भी हैं और होटल्स भी हैं, तो उसी के मद्देनज़र हमने अपना आर्मी का टीम हरसेल की है, उनको मैंने रिक्वेस्ट करके तुरंत भिजवा दिया था। और उनका भी एक अभी मेरे फ़ोन पे अभी नेटवर्क पे मेरे कनेक्टिविटी थोड़ा वीक हो रहा है, वहाँ पे कनेक्ट नहीं हो पा रहा है, लेकिन कुछ एक लॉसेस की सूचना है। तो 4 लोगों का उन्होंने मुझे बताया था कि लॉस का आया है और प्रॉपर्टी का लॉसेस भी है। हम लोग मौके पे निकल रहे हैं और मौके पे ज़्यादा अच्छा उसका सर किसी प्रकार की सब मानहानि जनहानि का 4 का उन्होंने बताया। होटल्स वो तो अभी तुरंत ही घटना घटी है, तो उसमें थोड़ा सा टाइम लगता है सेटल करने में। जैसे हमारी टीम तहसील का टीम चली गई है, PWD का टीम चली गई है, SDF। రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుంభవృష్టితో ఉత్తరాఖండ్లోని ధరాలి ప్రాంతం మరుభూమిని తలపిస్తోంది. మెరుపు వరదలు బేభత్సం సృష్టించాయి. 4 ప్రాణాలు కోల్పోగా 50 మంది గల్లంతయ్యారు. సెకండ్ల వ్యవధిలోనే బురద వరదకు గ్రామం కొట్టుకుపోయింది. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు రంగంలోకి దిగాయి. ఇక కుంభవృష్టి కారణంగా ఎగువ ప్రాంతమైన కరీగఢ్ నుంచి మెరుపు వరదలు సంభవించాయి. రైట్ ఉత్తరాఖండ్లో సంభవించినటువంటి మెరుపు వరదలపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ చెప్పండి, ఏంటి ఈ మెరుపు వరదల కారణాలు ఏంటి, అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? రవి, దాదాపు మనకు ఏదైతే ఉత్తర కాశీలో ఇక్కడ క్లౌడ్ బాస్ట్ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఏర్పడింది. అయితే ఒక మెరుపు దాడితో గ్రామాలు కూడా కొట్టుకుపోయాయి. మరి అంతలోపలనే కొద్దిసేపటి క్రితమే మరొక పర్యాటక ప్రాంతము సుకీ టాప్ అన్నటువంటిది, ఇది కూడా ఉత్తర కాశీలో ఉన్నటువంటిది. దాదాపు కొద్దిసేపటి క్రితమే మరొక 2వ విస్ఫోటనము అంటే మేఘాల విస్ఫోటనం సంభవించింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఎంత ప్రాణ నష్టం జరిగింది అన్నది మరి కొద్దిసేపట్లో సమాచారం రానుంది. అయితే దీనిపై మధ్యాహ్నం జరిగినటువంటి విస్ఫోటనంతో దాదాపు 50 మందికి పైగా కూడా అతి ఎక్కువ సంఖ్యలో కూడా గల్లంతైనటువంటి సమాచారం కూడా ఉంది. దీనిపై అటు ప్రధాని నరేంద్ర మోడీ అందరూ కూడా దీనిపై స్పందించడం, కేంద్ర మంత్రులు కూడా స్పందించడం జరిగింది. అక్కడ ఉత్తరాఖండ్ సీఎం కూడా ఇక్కడ అధికారులతో కూడా అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దమాలి అనేటువంటి ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ క్షణంలో కూడా మొత్తం అంతా కూడా క్లౌడ్ బస్ట్తో కూడా మొత్తం మునిగిపోయినటువంటి ప్రదేశము. ప్రజలు కూడా బయటికి ప్రాణాలతో బయటపడడం కూడా అంత సమయం కూడా లేదు. ప్రకృతి బీభత్సం అని చెప్పవచ్చు. మరొక వైపు ఏదైతే కొద్దిసేపటి క్రితం మనకు ఒక అరగంట క్రితము సుకీ టాప్ అనేటువంటి దాంట్లో కూడా మరొక 2వ విస్ఫోటనం సంభవించింది. దీంట్లో కూడా ప్రాణ నష్టము ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం సంభవించిందన్నది మనకు సమాచారం రావాలి. అయితే ఇక్కడ ఏదైతే మనకు నేషనల్ హైవే 58 అన్నటువంటిది మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ దరిదాపులో ఉండేటటువంటి ఏదైతే హర్సిలీ అనేటువంటి ఆర్మీ క్యాంపుకు 4 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం అంతా కూడా ఆర్మీ క్యాంపు కూడా మొత్తం కూడా నిండిపోయినటువంటిది. ఆర్మీకి సంబంధించినటువంటి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత పోలీస్ బృందాలు అంతా కూడా దాదాపు 150 మంది రెస్క్యూ
టీం అంతా కూడా ఈ ప్రాంతానికి వెళ్ళడము, హుటాహుటిన అక్కడ ఉండేటటువంటి వారిని రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ప్రకృతి విలయతాండవం అని చెప్పవచ్చు. క్షణాల్లో మొత్తము గ్రామాలంతా కూడా మట్టబెట్టినటువంటి ఈ మొత్తం వర్షాలతో ఒకవైపు ఉన్నది, అటు ఏదైతే ఇది హై రిస్కీ జోన్ ఉత్తరాఖండ్, మనకు ఉత్తరకాశీ తర్వాత ఏదైతే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇదంతా కూడా టోటల్ అంతా కూడా మనకు హై రిస్కీ జోన్. ఎప్పుడు ఏ క్షణాన వాతావరణంలో మార్పు వస్తుందో కూడా చెప్పలేనటువంటి స్థితి. అది ఈరోజు ఏదైతే మేఘాల విస్ఫోటనంతో కూడా ఒక్కసారిగా కూడా గ్రామాలు కూడా క్షణములో కూడా మొత్తము మునిగిపోయినటువంటి పరిస్థితి, గల్లంతైనటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ ఏ పిల్లలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆర్మీ అంతా కూడా, రెస్క్యూ టీం అంతా కూడా రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశాన్ని, ఇది చాలా పెద్ద విపత్తు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది అక్కడ ఎవరైతే అంటే వాళ్ళకు కొందరిని రక్షించినటువంటి వాళ్ళని ఇప్పటి వరకు కూడా దాదాపు రెస్క్యూ టీం 20 మందిని కాపాడామంటూ కూడా సమాచారం ఇస్తుంది. వారిని ఏదైతే మనకు రిషికేష్ ట్రామా సెంటర్కి తరలిస్తున్నారు. కానీ మొత్తం మీద మాత్రం ప్రకృతి విలయతాండం సంభవించిందని చెప్పవచ్చు. దాదాపు 2013లో ఇలాంటి విస్ఫోటనం సంభవించింది. దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువైనటువంటి ఈరోజు ఏదైతే క్లౌడ్ బస్ సంభవించినటువంటి విస్ఫోటనం అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మాత్రము మరికొద్దిసేపటి క్రితమే సుకీ టాప్లో సంభవించినటువంటి విపత్తుతో ఇక్కడ ప్రకృతి విలయతాండంలో మరి ఎంతమంది ఇక్కడ ప్రాణాలు పోయారు అన్నది మాత్రం ఇంకా మనకు సమాచారం అందాల్సింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మాత్రము ఎప్పుడు కూడా కేదార్నాథ్, మనకు బద్రీనాథ్ ఈ ప్రాంతాలంతా కూడా హై జోన్గా ఎప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ క్షణాన మనకు వాతావరణంలో ఇలాంటి బీభత్సాలు వస్తాయి అన్నది కూడా అందరూ కూడా భయపడేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.